2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది? సిల్వర్కి సంబంధించిన కొత్తగా వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు చాలా ఫ్యామిలీ చాలా టెన్షన్స్లో ఉన్నారు. ఒక అయోమైన పరిస్థితి ఉంది. ప్రాబ్లం ఏంటంటే గోల్డ్ ఎలాగో చేతుల నుంచి జారిపోయిందండి. ఒక గ్రామ్ గోల్డ్కే 13,000 రూపాయలు ఇక్కడ మనం చూపిస్తే మార్కెట్లో ఇంకొక రేట్ పలుకుతుంది. అది దాదాపు జిఎస్టీ అని కలుపుకుంటే 18,000 16,000 ఉందండి ఒక గ్రామ్ బంగారం. ఇప్పుడు మంచి గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలి కదండి. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడల్లా మంచి ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది, మీరు బంగారమే ఇవ్వాలి. బంగారం బడ్జెట్ లేదండి, వెండి ఇచ్చి ఈసారికి మనము నెక్స్ట్ టైం తగ్గిన తర్వాత బంగారం కొందాము, కానీ వెండి మాత్రం ఇద్దాంలే అండి అంటే అసలు వెండి ఆకాశాన్ని అడ్డుతుంది. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ నిన్న రాత్రికి అనౌన్స్మెంట్ ఫెడరల్ రిజర్వ్ అదేదో సిల్వర్ కోసం వచ్చినట్టు ఆ ఆనందం ఏదో సిల్వర్ ముఖంలో కనిపిస్తుంది కానీ గోల్డ్ ముఖంలో కనిపించట్లా. అది చిన్న రైజ్ అయితే గోల్డ్, సిల్వర్ మాత్రము నిన్న 1,89,000 1,88,000 దాకా పడిపోయిన సిల్వర్ కాస్త ఈరోజు మార్నింగ్ 1,94,000. 6,000 రూపాయలు జస్ట్ రాత్రి 11 నుంచి పొద్దున్న 9 మధ్యలో 12 గంటలు కూడా కాలేదు. వితిన్ 9 to 10 అవర్స్లో సిల్వర్ మీకు 6,000 రూపాయలు పెరిగిందండి. అదేదో ప్రతిసారి గుడ్ న్యూస్ వస్తే సిల్వర్ కోసమే వచ్చినట్టు అసలు బంగారం అందరూ మర్చిపోతున్నారు, ఎందుకంటే అది అన్అఫోర్డబుల్ అయిపోయింది. కనీసం సిల్వర్ మీద ఒక కన్నేద్దామంటే అది కూడా అసలు దడ పుట్టిస్తుంది అందరినీ. సో అలాంటి కైండ్ ఆఫ్ రేట్స్తో ఈ రోజున మనం చూస్తే లేటెస్ట్గా వచ్చింది రేటు దాదాపు 2 లక్షలు టచ్ కాబోతుంది. వితిన్ ఫ్యూ అవర్స్లో కానివ్వండి, ఫ్యూ 1 డేస్లో కానివ్వండి. ఎందుకంటే ఈ వారంలో సెకండ్ లాస్ట్ డేలో రోజున మనం ఉన్నాము ట్రేడింగ్ విషయానికి వస్తే, ఎందుకంటే ఫ్రైడే ఈజ్ ద లాస్ట్ డే. సో రేపు ఫ్రైడే రోజున 2 లక్షలు చూపిస్తుంది అని అంటున్నారు. ప్లీజ్ దయచేసి అదేదో చెప్పారు కదా వస్తాయి డబ్బులు కొనుక్కోండి, కానే కాదు, ఇది మార్కెట్లో టాక్ అనమాట, రూమర్ ఉంది. సో దట్ డజంట్ మీన్ దట్ నిజంగానే పైకి వెళ్తుంది. ఒకవేళ మీరు కొన్నారనుకోండి అది కిందికి వెళ్ళి కూర్చుంటే అనిల్ సింగ్ గారు అన్నారు అంటారు. సో ప్లీజ్ నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను వాట్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్ ఇన్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాలో, ఓకేనా? సో ప్రపంచం అంతటితో కనెక్ట్ అయి ఉందండి. డాలర్ కిందికి పోతే సిల్వర్ కూడా కిందికి వెళ్తుంది, డాలర్ పైకి వెళ్తే సిల్వర్ అక్కడ మీకు ఇక్కడ కూడా సిల్వర్ పైకి వెళ్తుంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటి మరి ఈ వీడియోలో మనకు ఏంటి క్లారిటీ ఇచ్చేది మీరు? సో ఆ క్లారిటీ విషయానికి వస్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పాట్ రేట్స్ చెప్తా. దాని తర్వాత ఇంట్రాడేలో ఫ్యూచర్స్ మార్కెట్ ఎలా ఉంది అంటే రేపు ఎలా ఉండబోతుంది, మరి ఇవాళ రాత్రికి ఎలా ఉండబోతుంది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముహూర్త సమయాన 5 నుంచి 9 మధ్యలో వాట్ సిల్వర్ ఈజ్ గోయింగ్ టు డూ, ఆ విషయం కూడా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ వల్ల మనము తెలుసుకోవచ్చు. సో చూసుకుంటే 207 రూపాయలు నిన్నుంటే ఇవాళ 209 రూపాయలు ఉందండి. అసలు ఈ ధర నిజంగా అంటున్నాను స్పాట్ మార్కెట్లో చాలా తక్కువ చోట్ల ఉంది. ఈ రోజు కూడా నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు, మరి అదేంటి సార్ మా ఊర్లో 170 రూపాయలు అంటున్నారు, 180 రూపాయలు అంటున్నారు, మరి స్పాట్ మార్కెట్ రేట్ దీంతో ఉంది కదండి అంటే అది ఇంటర్నేషనల్ ధరలో ఉంది సార్, ఇక్కడ లోకల్లో ఎవరు కొనట్లేదు అంటే మీ ఒక్క లోకల్లో కొనకపోతే ఏమైందండి, అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో మాత్రం టన్నులు కొంటున్నారు సిల్వర్. అది గమనించండి మీరు ఇక్కడ. సో ఈ రేటు మీకు ఇక్కడ దొరుకుతుందంటే అది చాలా మంచి రేట్ అని చెప్తాను, మీరు ఆలోచించుకోండి ఏం చేయాలి, ఓకేనా? నా కమింగ్ బ్యాక్ టు ది ఇన్ఫ్యాక్ట్ ఇంట్రాడేలో చార్ట్ చూసుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది 5 minutes చార్ట్లో అసలు నిన్నేం చేసింది, ఒక ఘనకార్యం ఇవాళ మార్నింగ్ ఏం చేసింది అన్న విషయము. సో నిన్న మీకు ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నప్పుడు అసలు వాల్యూమ్స్ లేవు. రాత్రి 8:45 సేమ్ ఇదే చూడండి, మనం గోల్డ్లో కూడా చూసాము 8:45 ఇక్కడ కూడా అదే టైం ఉంది. నిన్న రాత్రి ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి అలాగే క్లోజ్ అయ్యేసి ఇవాళ మార్నింగ్ మాత్రము 1.825K అంటే 1,08,2500 కైండ్ ఆఫ్ లాట్స్ మీకు ట్రేడ్ అయ్యాయి సిల్వర్లో. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వాల్యూమ్ బార్ ఇక్కడ మీరు చూస్తున్నారు. అది కూడా 8 నిమిషాల్లో 5 minutes బార్లోనే. సో దినమంతా మరి ఇది కంటిన్యూ అవుతుందా అంటే దానికోసము మనం చూడాల్సింది మన ఇంట్రాడే లెవెల్స్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ 1,92,670 ఉంది, దాదాపు 4,000 రూపాయలు పెరిగిందండి. ఇది 4,000 ఇవ్వాలా, నిన్న రాత్రికి ఒక 2,000 పెరిగి క్లోజ్ అయింది. సో 6,000 రూపాయలు టోటల్గా. సో చూసుకుంటే ఇంట్రాడే లెవెల్స్ R1 1,91,257 దాటిపోయింది, 1,93,236 ఇది కూడా దాటిపోయింది, 1,95,758 దాటుతుందా ప్రశ్న. దాట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్ అనమాట. యూ నీడ్ టు వెయిట్. బట్
మీరు అందరూ కూడా ఒకవేళ రైట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నది అంటే టెక్నికల్ అనాలిసిస్ మీకు అది తెలిసిపోతుంది, పోతుందా అన్న విషయం. నా సిల్వర్లో సపోర్ట్ లెవెల్ చూసుకుంటే 1,86,756, 1,84,234, 1,82,255. చూసారా, దాదాపు 2 నుంచి 3,000 రూపాయలు గ్యాప్ ఉంది ఒక్కొక్క సపోర్ట్కి అండ్ రెసిస్టెన్స్ కూడా. సో వెయిట్ చేయండి. ఎలాంటి కైండ్ ఆఫ్ 5 to 9 ముహూర్తాల గురించి నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను కాబట్టి దానికోసం ప్రత్యేకంగా వీడియో ఉండదు 5 to 9 మధ్యలో గురించి. కానీ మీరు ఫోన్ చేస్తే మీకు అప్పటిదప్పుడే లైవ్లో అందించేస్తా ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష.